నమస్తే అండి. అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తెలంగాణ భవన్లో కూర్చున్నారు. అంటే మాట్లాడడం ఇష్టం లేదు. 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నారు. అందుకని ఆ ముచ్చట అలా మాట్లాడతారని భయపడి వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారని మాట్లాడుతారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులకు ఎన్నిసార్లు తెలంగాణ భవన్లో మా పార్టీ ఉపనాయకుడు శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు ఎన్నోసార్లు ప్రత్యక్షంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పడం జరిగింది. మొత్తం లెటర్లతో సహా ఎవరు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారనే దాని విషయం. ఉమ్మడి రాష్ట్రంలో చివరి దశలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శాసనసభలో తీర్మానం చేశారండి. అప్పుడు ఎవరున్నారు? ఈ క్యాబినెట్ ఎవరున్నారు? జానారెడ్డి గారు మంత్రిగా ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉంటాడు, నల్లగొండ జిల్లా లీడర్లు అందరూ మంత్రిగా ఉంటారు, ఉన్న దాము రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, డిప్యూటీ స్పీకర్గా ఆ రోజు మళ్ళీ బట్టి విక్రమార్క ఉంటారు. వాళ్ళ హయాంలో కదా 299 టీఎంసీలకు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మీరు వ్యతిరేకించింది మేము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటికప్పుడు నీళ్లు వాడుకుంటారని చెప్పి తాత్కాలిక పద్ధతి అని చెప్పి కూడా లెటర్లు చాలా స్పష్టంగా ఉంది. తాత్కాలిక పద్ధతి అనే దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు శాశ్వత ప్రతిపాదికన మీరు నిర్ణయాలు తీసుకుంటే తాత్కాలిక ప్రతిపాదికన ఆ రోజు మట్టుకు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మేము బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం మాకు రావాల్సిన వాటా పూర్తి స్థాయిలో కృష్ణానదిలో 85% 70కి ఎబో రావాలనే దాని మీద ఇవాళ మా పార్టీ ఆ రోజు కొట్లాడింది. మా ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు కూడా మేము కొట్లాడుతున్నాం. దానికోసం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇవాళ మీరు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంతో తత్సంబంధాలు కేసీఆర్ గారు మెయింటైన్ చేయలేదు, మేము చేస్తాం, బడే బాయ్ చోటే బాయ్ లాగా నేను పనిచేస్తా, ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఒప్పించి మీరు రాష్ట్రానికి కావాల్సిన హక్కులను సాధిస్తా అని చెప్పారు. 2 ఏళ్ల కాలంలో కూడా ఇలా మీరు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చుకుంటా వస్తూ ఉన్నారు. అన్ని రకాల సహాయ సహకారాలు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ మీ వల్ల భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ సీట్లను గెలిచింది. కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్ 8 మందిని పెట్టడం వల్ల 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఇంత సాయం చేసినప్పుడు మరి ఎందుకు సాధించలేకపోతున్నారు? ఎంతసేపు నీళ్ళ రాజకీయాన్ని మామే చేయాలని చూస్తున్నారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ద్రోహం చేసింది మీ పార్టీ, యూపీఏ ప్రభుత్వంలో ద్రోహం చేసింది మీ పార్టీ, రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఉన్నది మీరు. ఆ రోజు ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకుండా మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అయినా 10 ఏళ్ల కాలంలో కూడా మీరు ప్రాజెక్టులకు ఎందుకు అనుమతులు ఇవ్వాలి? అంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడడం, తెలంగాణ ప్రాంతం బాగుపడడం కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రాంతంలో నాయకులకు ఇష్టం లేదనే విషయం ప్రజలకు అర్థమైంది కాబట్టి మాకు అవకాశం ఇచ్చారు. కానీ పాలమూరు రంగారెడ్డిని పడావ పెట్టిందే బీఆర్ఎస్ పార్టీ కావాల్సుకుని అంటారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం కింది స్థాయి పనులన్నీ కంప్లీట్ చేసింది మేము. ఒక పంపును స్టార్ట్ చేసింది కేసీఆర్ గారు. ఇవాళ కృష్ణానది నీళ్లలో పూర్తి స్థాయిలో వినియోగించుకున్న దాని మీదే ఎక్కడ 1% కూడా మేము తగ్గలేదు. న్యాయస్థానాలు కూడా మేము పోరాటం చేసింది తప్ప ఇక్కడ తెలంగాణ హక్కును ఆంధ్రప్రదేశ్కు మేము అప్పచెప్పలేదు. ఇవాళ వీళ్ళు చాలా తక్కువ 45 టీఎంసీలకే ఒప్పుకున్నట్టు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాశారు. ఎట్లా రాస్తారు? అసలు మనకున్న అలాట్మెంట్ ఎంత, దాని ప్రకారం నీళ్ళ కోసం కొట్లాడాలి తప్ప మాకు ఈ నీళ్లు చాలని చెప్పే ప్రభుత్వం ఎవరు ఉన్నారా? ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కానీ 10 ఏళ్ళు మీ పార్టీలో ఉండి ఇప్పుడు బయటికి పోయిన మాట్లాడుతారు కదా, పాలమూరు రంగారెడ్డిని కావాల్సుకుని పడావు. నేను అనేది ఏంటంటే ఎవరికైనా కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా నీళ్ళ విషయంలో కృష్ణానది కానీ గోదావరి నది విషయంలో కానీ రేపు భవిష్యత్తులో కూడా ఎక్కడ అన్యాయం జరగద్దు, మనం ఎన్ని ఇంకా అవసరమైన ప్రాజెక్టులు కట్టుకోవాలంటే మనకు నీటి వాటాలు కరెక్ట్ పంపకం జరగాలి. మన ఏరియా మన తెలంగాణ ప్రాంతంలో ఎంత నీటి వనరులు మనకు అవసరం ఉండేదో అంతవరకు వాడుకునే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉన్నది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారంట కదా. నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం కూడా లెటర్ పెట్టింది, మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం అని చెప్పి. వాళ్ళు మాకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళే బుల్డోజ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట, ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా నేను ఒప్పుకొని చెప్పి స్పీకర్ అన్నారు. అసలు స్పీకర్ అనేవారు ఎప్పుడైనా మాట్లాడతారండి? ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది స్పీకర్లను చూస్తున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నారు. ఇంత తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నారు, నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నారు, యనమల రామకృష్ణుడు స్పీకర్ ఉన్నారు. ఎవరు ఇట్లా వ్యవహరించాలి? ఫస్ట్ టైం ఈ స్పీకర్ గారు వ్యవహరించడం. ఇంత ముఖ్యమంత్రి గారు ఇంత వర్తాసు వర్కుతారా? రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ గారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఇవాళ ఓ పెద్ద కార్యకర్త లెక్క పనిచేస్తుండ్రు. ఇది సరైన విధానం కాదు, ప్రజాస్వామ్యానికి ఇది వాంఛనీయం కాదు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూసినట్లయితే రాళ్లతో కొట్టాలి, ఉరిదీయాలి హరీష్ రావును కేసీఆర్ అని మాట్లాడుతుంది కదన్న. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసిరు వాళ్ళు అని చెప్పేసి నీటి విషయంలో. అంటే తెలంగాణ కోసం నీళ్ల కోసం కొట్లాడినందుకు ఉరిదీయాలా కేసీఆర్ గారిని? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుకు ఉరిదీయాలన్నా? తెలంగాణ కోసం రాష్ట్రాన్ని సాధించిన నాయకుని ఉరిదీయాలంటే మరి మిమ్మల్ని ఏం చేయాలి?
తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రులు కానీ రేవంత్ రెడ్డి గారిని ఏం చేయాలో చెప్పండి.